భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఎంతో మంది మహానుభావులు అసువులు బాశారు. తెల్లదొరలను తరిమికొట్టడానికి ఎంతో మంది మహనీయులు వివిధ రకాల ఉద్యమాలు నిర్వహించి ప్రాణత్యాగాలు చేశారు. అయినా భారత స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు మహాత్మా గాంధీ. అహింసని ఆయుధంగా మలుచుకొని కరుడుగట్టిన బ్రిటిష్ వాళ్లకు చుక్కలు చూపించిన స్వతంత్రోద్యమ నేత మహాత్మా గాంధీ. దేశం మొత్తాన్ని ఒకే తాటిపై నడిపించి ఉద్యమ బాట పట్టించడంలో మహాత్మా గాంధీ ముందు వరుసలో నిలిచారు. అంతటి గొప్ప పోరాట యోధుడైన గాంధీజీ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచి జాతిపిత అయ్యారు. అయితే దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించిన మహాత్ముని ఆశయాలు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా శ్రీకాకుళం పట్టణంలో స్మారక కట్టడం ఏర్పాటు చేశారు. దాన్ని గాంధీ మందిరంగా పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గాంధీ మందిరం కూడా ఇదే కావడం విశేషం. అయితే 1927 డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు మహాత్మా గాంధీ శ్రీకాకుళం పట్టణంలో పర్యటించారు. 5 రోజుల పాటు జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజల్లో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని నింపారు గాంధీజీ. ఆ మహనీయుడు నడిచిన గడ్డపై గాంధీ మందిరం నిర్మించటానికి శ్రీకాకుళం గాంధీ స్మారక నిధి సమన్వయ బృందం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా స్థానిక శాంతినగర్ కాలనీలో గాంధీ మందిర నిర్మాణం పూర్తి చేశారు. యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన బాపూజీకి మందిరం నిర్మించటం తమ అదృష్టంగా భావిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అందరికీ కూడా గాంధీజీ గారిలో ఉన్న గొప్ప లక్షణాలను అందించాలనే లక్ష్యంతో శ్రీకాకుళం జిల్లాలో దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీ గారికి ఒక మందిరాన్ని నిర్మించాం. అలాగే గాంధీ గారి మందిరం మీదన 15 అడుగుల ఎత్తులో మహాత్మా గాంధీ భగవద్గీత పట్టుకుంటూ నడుస్తున్న గ్రంథం. 3 మతాలు కూడా మనకి ఒక్కటే అని చెప్పే దిశగా 3 మతాల గుర్తులు కూడా వేశాం. అలాగే భారత మాత విగ్రహాన్ని కూడా మీదన పెట్టడం జరిగింది. గాంధీ మందిరంతో పాటు భారత స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంగా దీన్ని తీర్చిదిద్దాం. 35 మంది స్వాతంత్ర సమరయోధులు, 5 సంఘ సంస్కర్తలతో శ్రీకాకుళం నగరంలో ఈ గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం నెలకొల్పబడింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో మహాత్మా గాంధీ మందిరాన్ని నిర్మించారు. సుమారు 50 సెంట్ల విస్తీర్ణంలోని ఏర్పాటు చేసిన పార్క్లో మహాత్మా గాంధీ మందిరంతో పాటు భారత స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తి వనం కూడా ఏర్పాటు చేశారు. దేశంలో 2 చోట్ల గాంధీ మందిరాలుండగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్మించిన మందిరంలో 35 మంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, 5 సంఘ సంస్కర్తల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ గాంధీ మందిరంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. గాంధీ నిత్య ఆరాధన జరుగుతున్న మందిరంగా సిక్కోలు గాంధీ మందిరం పేరుగాంచిందని మందిర నిర్వాహకులు చెబుతున్నారు. గాంధీ గారికి జిల్లాతో ఉన్న సంబంధాలు 1927 డిసెంబరు 2, 3, 4 తేదీల్లో గాంధీ గారు ఈ జిల్లా పర్యటించారు. ఇక్కడ మన మున్సిపల్ మైదానంలో శ్రీకాకుళంలో ప్రజలతో అందరితో మమేకమై మీటింగ్ చేశారు. ఆ మీటింగ్లో ప్రజల్లో మనం స్వాతంత్రం సంపాదించాలి అనే స్ఫూర్తి రగిలించి ఇక్కడ ఉన్నటువంటి పలాస, మెలియాపుట్టి చాలా గ్రామాలు తిరిగారు. దీనికి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్నటువంటి గరిమెల్ల సత్యనారాయణ గారు, చౌదరి సత్యనారాయణ గారు, అలాగే గౌతుల అచ్చన్న గారు, అలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేసి స్వాతంత్ర సమరయోధంలో అతనితో పాటు నడిపించారు. శాంతి ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంతో పాటు ప్రపంచానికి గొప్ప శాంతి సందేశాన్ని అందించిన మహనీయుడు బాపూజీ. ఆయన మందిర నిర్మాణం సమరయోధుల స్ఫూర్తివనం ద్వారా సిక్కోలు ఖ్యాతిని ప్రపంచానికి చాటాలన్న సంకల్పంతో ఈ మందిర నిర్మాణం గాంధీ మార్గ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన గాంధీ మందిరంలో మహాత్ముడు ధ్యానముద్రలో దర్శనమిస్తారు. మందిర ముఖద్వారం వద్ద స్వదేశీ ఉద్యమంలో నూలు వడుకుతున్న మహాత్ముడు దేశ రాజముద్రైన 3 సింహాలు, వందే మాతర నినాద చిహ్నం కనిపిస్తాయి. మందిరం మీద 15 అడుగుల గాంధీజీ విగ్రహం కనిపిస్తుంది. ఈ మందిరం 3 వైపులా గాంధీ జీవితంలోని అనేక ఘట్టాలను ఆవిష్కరించారు. పాత తరం వరకు ఇవన్నీ తెలిసిన
కొత్త తరానికి ఈ విషయాలు తెలియజెప్పడమే లక్ష్యంగా ఇక్కడ దేశంలో ఉండేటటువంటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులతో పాటు జిల్లాలోని కొందరు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల తాలూకా విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే 100 సంవత్సరాల క్రితమే పింగళి వెంకయ్య అనే మహనీయుడు జాతీయ జెండాను రూపొందించినటువంటి క్రమంలో ఇక్కడ 105 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్మించిన గాంధీ స్మృతి వనం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని వనం మధ్యలో మౌన ముద్రలో ఉన్న మహాత్ముడితో పాటు ఎంతో మంది మహనీయుల విగ్రహాలు దర్శనమిస్తాయి. దీనికి తోడు ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా గాంధీ ఆలయ ప్రాంగణంలో 105 అడుగుల జాతీయ జెండాను కూడా ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను నేటి తరం మరచిపోతున్న సమయంలో ఇలాంటి ప్రదేశాలు వారిలో దేశభక్తిని నింపుతాయి.